పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి అనుకూలతలు ఎక్కడున్నాయి? ప్రతికూలతలు, పెట్టుబడులు, కొత్త జాబ్ ప్రయత్నాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి గురుగారు? ష్యూర్ అండి. మనం ఎప్పుడైనా సరే కొత్త సంవత్సరం అనగానే పంచాంగం తెరిచి ఆదాయ వ్యయాలు రాజభుజ అవమానాలు చూసుకుంటాము. ఈ ఆదాయము వ్యయము కనుక చూసుకుంటే 2-11గా ఉందంటే ఆదాయం 2 అయితే వ్యయం 11గా ఉంది. అలాగే రాజభుజ అవమానాలు 4-7గా ఉన్నాయి. సో ఇక్కడ మనం దీన్ని ఏంటి భయపడాల్సిన పని ఏం లేదు. కర్కాటకం వారికి 2వ స్థానంలో కేతు ఉన్నాడు. సో వీళ్ళు ఎంత కేతువు యొక్క అనుగ్రహం అండ్ గణపతి యొక్క అనుగ్రహాన్ని కనుక వీళ్ళు పొందినట్లయితే మీకు ధన విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు, పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోగలగాలి ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మనం దాన్ని ఎట్లా మార్చుకోవాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, ఏం అర్థం చేసుకున్నాం, మూతికి మాస్క్ పెట్టుకోవాలని అర్థం చేసుకున్నాం, అలాగే జాగ్రత్తగా ఉన్నాం అంతే కదా. అంతేకాని అక్కడ ఏదో మీరు చలేస్తుంది, మనం బాధపడితే చలిపోదు, మంట పెట్టుకుంటే చలిపోతుంది, సింపుల్. అంటే అక్కడ ఏం చేస్తే అది పోతుందని తెలుసుకోవాలి కానీ అయ్యో చలేసిందండి అని ఏడుస్తూ కూర్చుంటే చలిపోతుందా? పోదు కదా. అలాగే ప్లానటరీ దీంట్లో కూడా మనకి ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయి అనగానే అలా ఉన్నాయని కాదు, మీరు గణపతిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఉలవలు దానంగా ఇస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంకా అందులో డౌట్ ఏమి లేదు. ఎప్పుడు చేయాలంటారు? ఇప్పుడు అంటే జనరల్గా మంగళవారాలు చేయొచ్చు దానము. అలాగే వ్యయం తగ్గాలి అంటే శనగలు దానంగా ఇవ్వాలి. గోశాలకు వెళ్ళి గోవులకి మీరు శనగలు తినిపించడము లేకపోతే అరటికాయలు తినిపించడం చేయాలి. ఇది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇక రాజపూజ అవమానాలు తీసుకుంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 అయితే అవమానించే వాళ్ళ సంఖ్య 7. ఇది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు మీరు కర్కాటకం వారికి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెంచాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము, అలాగే పెసలు దానంగా ఇస్తూ ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. పెసలు దానంగా ఇవ్వడం, విష్ణు సహస్రనామాలు వినడం చేస్తూ ఉంటే ఇది ఆదాయ వ్యయాలు రాజభుజ అవమానాలను బ్యాలెన్స్ చేసుకునే విధానం.